ప్రైజ్ లార్డ్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. ప్రియులారా, మరి ఈరోజు బైబిల్ స్టడీలో మనము ఆత్మీయ ఎదుగుదల గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. మరి గత బైబిల్ స్టడీలో ఆత్మీయ ఎదుగుదలగా ఆత్మీయ ఆహారం, మనకి ఆహారం అవసరమవుతున్నది కాబట్టి ఆ ఆహారాన్ని గురించి మనము ధ్యానించుకున్నాం. అయితే ఇప్పుడు ఆత్మీయ ఆహారం తీసుకుంటాం, అలాగే తర్వాత ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలంటే, బలంగా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలోంచి మనము ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుర మహానుతుర సర్వశక్తుల ప్రభానికి స్తోత్రాలు నాయన. దయగల తండ్రి, ఇదిగో ప్రభా నాయన, ఈ ఉదయకాల సమయంలో ఇదిగో బైబిల్ స్టడీ ఆన్లైన్లో ప్రభా ఈ రీతిగా చేస్తుండగా దయగల తండ్రి నీ సన్నిధి ఉంచండి, నీ ఆత్మతో నడిపించండి తండ్రి. నీ స్తోత్రాలు. ఎవరెవరికి ఎటువంటి ప్రభాన అవసరతలుందో సమస్యలు జరిగిన తండ్రి నీ స్తోత్రాలయ్యా. ఆత్మలో ఎదుగుదల కోసము, ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండడానికి, ఆత్మలో బలంగా ఉండడానికి ప్రభానైనా నీ యొక్క వాక్యము ద్వారా మీరు చెప్పేటువంటి మర్మములు దయల తండ్రి ప్రభా అందరూ కూడా గ్రహించడానికి సహాయం చేయండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము ప్రభా నీ దృష్టికి అంగీకారంగా ఉండినట్లుగా నీ ఆత్మాభిషేకముతో, నీ పరిశుద్ధాత్మతో నింపినైనా మీరే నీ బిడ్డలంటూ వారందరితో కూడా మాట్లాడి అందరినీ బలపరచుమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరి మనము ఆత్మీయ ఆహారము అనేది మనకు కావాలి. ఆత్మలో జన్మించినటువంటి బిడ్డలు, శారీరంగా జన్మించిన బిడ్డకి ఏ రీతిగా పాలు అవసరం అవుతూ ఉంటాయో అలాగే ఆత్మలో జన్మించినటువంటి బిడ్డ కూడా నూతన జన్మ అనుభవం ద్వారా పుట్టినటువంటి బిడ్డకి ఆత్మీయ ఆహారము కావాలని మనము ధ్యానించుకున్నాం. అలాగే ఆ ఆహారం కొరకు ఆకలి దప్పులు ఆటోమేటిక్గా నూతనంగా జన్మించినటువంటి బిడ్డలో కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఆహారం కొరకు ఆత్మీయ తల్లి అనేటువంటి ఆ సంఘము దగ్గరికి వెళ్తాడు. ఆ సంఘము ఏ రీతిగా ఉండాలనేది తర్వాత మనం ధ్యానించుకుందాం, చూద్దాం. అది అక్కడ ఆహారాన్ని, పాలని పొందుకుంటూ ఉంటాడు ప్రియులారా. అయితే అలా ఎదుగుతూ ఉంటాడు. అయితే ఇక్కడ మనకి పౌలు కూడా వేరొక చోట రాస్తూ, మీరు పసిపిల్లలుగా ఉన్నప్పుడు నేను పాలతో పెంచాను మిమ్మల్ని, అప్పుడు మీకు అన్నాన్ని పెట్టలేదు, స్థూలమైనటువంటి ఆహారాన్ని, మాంసాహారాన్ని పెట్టలేదు, అప్పుడు మీరు దాన్ని జీర్ణించుకోలేరు కాబట్టి పాలతోనే మిమ్మల్ని పెంచాను అంటున్నాడు. తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆత్మీయంగా వాళ్ళకి బలమైనటువంటి ఆహారాన్ని, మరి పౌలు ఆత్మీయ ఆహారాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు. అయితే మనము ఈరోజు ధ్యానంలో భాగంగా ఆత్మీయ ఆరోగ్యం గురించి మనము ధ్యానించుకుందాం. ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే, బలంగా ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని ముందుగా శారీరక సంబంధంగా మనం చూసుకున్నట్లయితే, మనము శారీరకంగా ఎదగాలి అంటే పుట్టినటువంటి బిడ్డ కూడా ఎదిగే వయసు ఉంటుంది. వాళ్ళు ఎదిగేంత వరకు కూడా వాళ్ళు తినేటువంటి ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఒక వయసు వచ్చే వరకు కూడా వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, తర్వాత వాళ్ళ ఎదుగుదల ఆగిపోతుంది శారీరకంగా. కానీ ఆ ఆగిపోయిన తర్వాత కూడా ఆ శరీరాన్ని మెయింటైన్ చేసుకోవడం కోసం ఆహారం అనేది అవసరం అవుతూ ఉంటుంది. సో ఎదగడానికి ఆహారం కావాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోవాలి శారీరకంగా. అలాగే మరి సరైనటువంటి ఎక్సర్సైజ్ లేకపోతే వ్యాయామము అనేది కూడా చాలా అవసరం ప్రియులారా. గమనించండి, ఇప్పుడు ఒక వ్యక్తి శారీరకంగా చాలా మంచి బలమైనటువంటి ఆహారాన్ని తినేస్తున్నాడు అనుకోండి, ఆహారం బాగా తినేస్తున్నాడు, శారీరకంగా శ్రమించట్లేదు, అప్పుడు ఏమైపోతుంది? ఏమవుతుంది? అతనికి బాగా శరీరం అంతా కూడా క్రొవ్వు పట్టేసి వ్యర్థంగా తయారైపోతుంది. లోపల ఉన్నటువంటి అంతర అవయవాలు కూడా సరిగ్గా పనిచేయవు. కాబట్టి శారీరకంగా కూడా వ్యాయామము, ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా అవసరం. ఆ శరీరాన్ని, లోపల ఉన్నటువంటి అవయవాలు కానీ, శారీరకమైనటువంటి కండరాలు కానీ, జాయింట్స్ కానీ, నరాలు అన్ని సమస్యలు కూడా చక్కగా పనిచేయాలి అంటే సరైనటువంటి ఆహారంతో పాటుగా వ్యాయామం అనేది చాలా అవసరం శరీరానికి. అలాగే మరి ఆత్మరీతిగా మనము ఆత్మలో జన్మించినటువంటి బిడ్డలు కూడా ఆత్మీయ ఆహారాన్ని తీసుకుంటున్నారు. అలాగే ఆత్మలో అది జీర్ణం కావాలి అంటే అలాగే ఆత్మీయమైనటువంటి కసరత్తులు, ఎక్సర్సైజులు అనేవి చాలా అవసరంగా ఉంటున్నాయి పిల్లరా. మరి ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి ఆ కసరత్తుల గురించి, ఎక్సర్సైజుల గురించి నేను మాట్లాడబోతున్నాను. మరి ఈ మాటలు మీకు చాలామంది చాలా చోట్ల మీరు విని ఉండరు. ఎప్పుడు కూడా ఆత్మీయ ఆహారాన్నే తింటున్నారు, గ్రహిస్తున్నారు, పాలు తాగుతున్నారు, మంచి కొవ్వు పట్టేస్తున్నారు ఇప్పుడు ఆత్మ సంబంధంగా చాలామంది.
సో ఆత్మరీతిగా మరి సరైనటువంటి బలంగా యాక్టివ్గా ఉండాలంటే ఆత్మరీతిగా కూడా వాళ్ళు ఎక్సర్సైజులు చేయాల్సినటువంటి అవసరత ఉంది, వ్యాయామాలు చేయాలి, కసరత్తులు చేయాలి. ఈ కసరత్తులు ఏంటంటే మనకి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారములు ఏం చెప్పాను నేను, వాక్యము ఆహారము, అలాగే సంస్కారపుట ఆరాధన, సంస్కారంలో పాలు పంచుకోవడం, మూడవదిగా ప్రార్థన. ఈ మూడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాలుగా మనకి ఉంటూ ఉన్నాయి. మరి ఎప్పుడు కూడా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే ఏమవుతుందండి, ఆత్మరీతిగా కొవ్వు పట్టినటువంటి పరిస్థితులు మారిపోతాడు. కానీ ఆత్మీయంగా యాక్టివ్గా బలంగా దేవుని కొరకు మరి వాడబడేటువంటి స్థితిలో నువ్వు ఉండాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి కసరత్తులు, వ్యాయామాలు, ఎక్సర్సైజులు అనేవి చేయవలసిన వారుగా ఉంటూ ఉన్నాం. ఆ ఎక్సర్సైజులు ఏంటంటే మొదటిది ఆరాధన. 3 ఉన్నాయి ప్రియులారా, 3 విషయాలు చెప్తున్నాను. మొదటిది ఆరాధన, రెండవది విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు. విశ్వాస సంబంధమైన క్రియలు, మొదటిది ఆరాధన, రెండవది విశ్వాస సంబంధమైన క్రియలు, మూడవది ఆత్మ సంబంధమైనటువంటి వరాలు దేవుని మహిమ కొరకు వినియోగించడం. ఏమండి, ఆరాధన, విశ్వాస సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన వరాలని 9 రకాల వరాలు ఉన్నాయని చెప్పాను కదా. సో ఆ వరాలు అపేక్షించాలి, తర్వాత ఆ వరాలని దేవుని మహిమ కొరకు వాటిని వినియోగించాలి. మన సొంత మహిమ కొరకు కాదు, మన గొప్పల కోసం కాదు, కానీ దేవుని మహిమ కొరకు, అలాగే అందరి యొక్క ఆశీర్వాదం కొరకు, అందరి యొక్క ఆత్మీయ మేలుల కొరకు, అభివృద్ధి కొరకు ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి వరాల్ని నువ్వు వినియోగిస్తూ ఉన్నప్పుడు అది ఒక ఎక్సర్సైజ్గా మనకు ఉంటుంది. ఒకదానికి ఒకటి తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మనము విపులంగా దాన్ని మనం ధ్యానించుకుందాం. మొదటిది ఏం చెప్పా, ఆరాధన. ప్రియులారా, మరి ఈ ఆరాధన అనేది చాలామంది ఈ రోజుల్లో సరైనటువంటి రీతిలో చేయలేకపోతున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు మనకి చెప్పారు చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుతున్నా. అక్కడ యేసుక్రీస్తు వారు ఒక సమరయ స్త్రీతో మాట్లాడుతూ నేను ఇచ్చేటువంటి నీళ్లు తాగేవాడు ఎప్పుడు కూడా దప్పికొనడు, జీవ జలాన్ని నేను ఇస్తూ ఉంటానని చెప్పి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ఆ స్త్రీకి అర్థం కావట్లే, ఆయన్ని ఒక ప్రవక్తగా మాట్లాడుతుంది, ప్రవక్తగా చూస్తూ ఉంది, ఒక మెసేజ్గా కూడా గ్రహించలేకపోతుంది. అయితే ఇక్కడ 21, 22 వచనాల్లో ఆయన ఆరాధన గురించి చెప్తున్నారు. అయితే ఆ స్త్రీ ఏమంటుందంటే, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో ఉంది. అంటే మీరేమో యూదులు ఆ యెరూషలేములో ఆరాధించాలంటున్నారు, మా పితరులేమో ఇక్కడ ఆరాధించారు. ఏమంటే ఈ పర్వతాల మీద యాకోబు ఆ బావి దగ్గర అక్కడ కూర్చున్నారు, అక్కడ యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడుతుంటే మా పితరులందరూ ఇక్కడ ఆరాధిస్తుంటే మీరు యెరూషలేములో అంటున్నారు ఏంటిదంటే, యేసుక్రీస్తు వారు అనే పర్వతాల మీద కాదు, యెరూషలేములో కూడా కాదు, అక్కడ కాదు, ఇక్కడ కాదు, దేవాలయంలో కూడా కాదు, ఎక్కడ చెప్పండి, ఎక్కడైనా కానీ 21, 22 వచనాలు చూస్తే, అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచు అన్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది, తనను ఆరాధించేవారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. ప్రియులారా, ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎక్కడ ఆరాధిస్తున్నామని కాదు, పర్వతాల మీద కాదు. అంటే చాలామంది మనము ఆ రకరకాల మతాల్లో చూసినట్లయితే కొండల ఎత్తుల మీద కడుతూ ఉంటారు దేవాలయాలు అని చెప్పేసి, అంటే దేవునికి దగ్గరికి వెళ్తామని అనేటువంటి ఒక ఆలోచనతోటి ఎత్తైన స్థలాల్లో దేవాలయాలు కానీ ఆరాధనా స్థలాలు కానీ కట్టేటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది రకరకాల మతాల్లో కూడా. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి, తండ్రిని ఆరాధించాలి. తండ్రి కూడా అలాగే ఆరాధించేవారు అలాగే ఉండాలని చెప్పేసి తండ్రి కూడా కోరుకుంటున్నాడు. యథార్థంగా ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలని తండ్రి కూడా కోరుకుంటున్నాడు అని యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్రియులరా, అయితే మనము ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఉన్నాయి విషయాలు. కృతజ్ఞత, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, స్తుతి చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులతో దేవుని యొక్క సన్నిధిని
సమీపించండి అని మరి ఇక్కడ మనకి గ్రంథాల్లో వ్రాయబడి ఉంది. కృతజ్ఞతాస్తుతులతో దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రవేశించవలసిన వారముగా ఉంటున్నాం. ఈ కృతజ్ఞత అంటే ఏంటి, స్తుతి అంటే ఏంటి, ఆరాధన అంటే ఏంటి, ఈ విషయాలు మనము ఇక్కడ ధ్యానించుకుందాం. కృతజ్ఞత అంటే దేవుడు మనకు చేసినటువంటి మేలుల విషయమై దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలండి. థ్యాంక్ఫుల్నెస్, థ్యాంక్స్ గివింగ్ అంటారు. థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత చెల్లించడం. స్తుతి అంటే దేవుని స్తుతించడం, ఆయన యొక్క గొప్పతనాన్ని పొగడడం అన్నమాట. దేవుని యొక్క గుణగణాల్ని పొగడ్డం. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వవ్యాపకత్వం కలిగినటువంటి వాడు, సర్వజ్ఞాని. ఆయన గుణగణాల్ని మనము ప్రకటించడము, అందరి ముందు కూడా వాటిని మనము ఎత్తి చూపించి దేవుణ్ణి స్తుతించడం అన్నమాట. ఆయన్ని పొగడ్డం అనేది స్తుతిలో వస్తుంది ప్రియులారా. అయితే కృతజ్ఞతాస్తుతులతో మనము దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించవలసిన వారముగా ఉంటున్నాం. మొదటిగా ఏంటంటే మనము మలినమైనటువంటి స్థితిలో లేకపోతే కళంకమైనటువంటి మనస్సాక్షితో దేవుని సన్నిధిలో ప్రవేశించడం అనేది ప్రవేశించలేం. కాబట్టి నిర్మలమైన మనస్సాక్షి కలిగి దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించాలి. అది ఎలాగంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆ శరీరము అనేటువంటి తెర ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తము ప్రోక్షణ ద్వారా శుద్ధమైన మనస్సాక్షి కలిగి దేవుని సన్నిధిలో మనము ప్రవేశించాలి. అదే మార్గము. తర్వాత ఏం చేయాలండి, కృతజ్ఞతాస్తుతులు. ఈ రోజులో చాలామంది కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు, థ్యాంక్స్ గివింగ్ అంటారు, థ్యాంక్స్ చెల్లిస్తున్నారు, మంచిది, స్తుతి చేస్తున్నారు, మంచిది. కానీ ఆరాధనలోనికి వెళుతూ ఉన్నావా? ఈ ఆరాధన అనేది ఆ పై మెట్టు ప్రియులారా. సియోనులో దేవుని ఆరాధించడం, దేవుని సన్నిధిలో ఉన్నట్టే. కృతజ్ఞతాస్తుతులతో దేవుని సన్నిధిలో ప్రవేశించాలి. ఎంటర్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ బై థ్యాంక్స్ అండ్ ప్రైజెస్. థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజెస్ అంటే, థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞతలు చెల్లించడం, ప్రైజ్ అంటే స్తుతి, వర్షిప్ అంటే ఆరాధన. ఆరాధన అనేది పైమెట్టు. ముందుగా పాపక్షమాపణ ఒప్పుకుంటావు, సరైనటువంటి మార్గంలో దేవుని సన్నిధిలోకి వెళ్తావు, కృతజ్ఞతలు చెల్లిస్తావు దేవుడు నీకు చేసినటువంటి మేలుల విషయమై, అన్ని మేలుల విషయమై కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ చెల్లిస్తూ ఉంటాం. అలాగా ఈ రోజుల్లో చాలామంది థ్యాంక్స్ చెప్తున్నారు, అంతవరకే సరిపెట్టుకుంటున్నారు. ప్రభువా నన్ను రక్షించినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా, నాకు ఇది చేసినందుకు వందనాలు, నాకు మేలు చేసినందుకు వందనాలు అంటున్నావు. కానీ అది ఆరాధన కాదు. స్తుతిలో కూడా వెళ్ళాలి మీరు. స్తుతించడం అంటే దేవుని యొక్క గుణగణాల్ని ఎత్తి చూపడము, ప్రకటించడము ప్రజల మధ్య. అప్పుడు స్తుతి సింహాసనం మీద దేవుడు ఆసీనుడై దిగి వస్తాడండి. స్తుతుల సింహాసనాసీనుడు దేవుడు. మరి సర్వశక్తి గల దేవుడు, మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన యొక్క మహిమ స్వరూపముతో దిగి వచ్చినప్పుడు ఆయన సన్నిధిని సమక్షములో మహిమా రూపంలో, వెలుగు రూపంగా నీ ఎదుట ఉన్నప్పుడు ఆరాధనా భావంలోనికి ఆరాధనలోనికి వెళ్ళిపోతావు ప్రియులారా. ఆరాధన అనేది దేవుని సన్నిధిని నువ్వు అనుభవించడం. సర్వశక్తి గల దేవుడు, మహిమాస్వరూపుడు, తండ్రి అనే దేవుడు నీ ఎదురుగుండా మహిమాస్వరూపుడిగా నీకు కనిపిస్తున్నప్పుడు ఒక ఆరాధనా భావంతో నీ మనసు నిండిపోతుంది. అది సైలెంట్గా ఉండొచ్చు నువ్వు, లేదంటే ఇంకా గొంతెత్తి నువ్వు ఆయన్ని ఆరాధిస్తూ, మహిమపరుస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఉంటావు పిల్లలు. అది ఆత్మతో సత్యముతో ఆరాధించడం. ఒక పాట ద్వారా మౌనంగా ఉండడం కూడా ఆరాధనే. సియోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించుటయే అని వేరొక చోట మాట్లాడుతున్నాడు. అంటే ఈ సియోను అనేది ఆరాధనా పర్వతము. ఆ సియోను అనుభవంలోనికి నువ్వు రావాలి ప్రియులారా. అనుభవంలోనికి రావాలి అంటే ముందుగా రక్షణ అనుభవంలోనికి వచ్చావు. తర్వాత దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గములో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చెప్పినట్టుగా దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి మార్గమున, అనగా యేసుక్రీస్తు యొక్క శరీరం అనేటువంటి తెర ద్వారా, ఆయన పరిశుద్ధ నిబంధన రక్త ప్రోక్షణ ద్వారా దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోనికి నీవు ప్రవేశిస్తున్నావు. ప్రవేశించి కృతజ్ఞతాస్తుతులతో ఒక సింహాసనాన్ని దేవుని కొరకు ఏర్పాటు చేస్తున్నావు. ఆ సింహాసనం మీద దేవాది దేవుడు దిగి వచ్చినప్పుడు ఆయన్ని మౌనంగా గొంతెత్తి భాషలతో ఆయన్ని ఆరాధిస్తున్నాం. అది ఆరాధన. ఆ ఆరాధనలో దానివల్ల ఏంటి ఉపయోగం ఎవరికంటే, దేవునికి ఏదో ఉపయోగం అని కాదు, కానీ ఆరాధనలో ప్రియులారా విడుదల ఉంది, మహిమ ఉంది.
దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుని సన్నిధి నీ యొక్క హృదయాంతరంగంలోనికి, నీ ఆత్మలో నువ్వు దేవునితో ఐక్యమైపోతూ ఉంటావు. దేవునితోటే ఐక్యమైపోయినప్పుడు దేవుని యొక్క సన్నిధి నిన్ను నింపినప్పుడు నీకు పరిపూర్ణమైనటువంటి విడుదల, సమస్తమైనటువంటి భయాల నుంచి విడుదల, సమస్తమైనటువంటి శోధల నుంచి విడుదల, సమస్తమైనటువంటి రోగముల నుంచి విడుదల, సమస్తమైనటువంటి బాధల నుంచి విడుదల. నువ్వు నిత్య ఆనందాన్ని అనుభవిస్తావు పిల్లల. ఆరాధనలో ఆనందం ఉంది. జాయ్, ఎటర్నల్ జాయ్, నిత్య ఆనందము, నిత్య మహిమ, మరి దేవుని యొక్క సన్నిధే నువ్వు అనుభవిస్తుంటావు. ఆరాధనలో గొప్ప విడుదల, శక్తి దిగి వస్తుంది పిల్లల. దురాత్మలు కూడా పారిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆరాధన వల్ల ఎవరికి ఉపయోగం అంటే నీకే ఉపయోగం. ఆత్మతో ఆరాధించినప్పుడు దేవుని శక్తి నీలో మరి కార్యము చేస్తూ దేవుని యొక్క మహిమ దిగి వచ్చి నిన్ను సంపూర్ణమైనటువంటి విడుదల నీకు కలిగించి దేవునిలో నిన్ను బలపరుస్తూ ఉంటుంది. ఇది ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఒక కసరత్తు. మొదటిది ఏం చెప్పాను? ఆరాధన అన్నమాట. ఈ ఆరాధన అంటే ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఒక ఎక్సర్సైజ్. మరి ఆత్మీయ ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి కసరత్తులు, ఎక్సర్సైజులు కూడా మనము చేయవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి దాంట్లో మొదటిది ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన. ఆత్మతో సత్యముతో మరి దేవుని ఆరాధించాలి, తండ్రిని ఆరాధించాలి. ఆరాధించినప్పుడు నీకే మేలు. ఎవరికి మేలంటే ఆరాధించేవానికే మేలు. దేవుని శక్తిని నువ్వు పొందుకుంటావు, ఆత్మలో బలాన్ని పొందుకుంటావు, విడుదల పొందుకుంటావు. మరి ఆత్మాభిషేకంతో నింపబడి ధైర్యంతో నింపబడి ఉంటావు పిల్లల. మరి పరిశుద్ధాత్మ శక్తిని మీదకి దిగి వచ్చినప్పుడు నువ్వు ధైర్యాన్ని పొందుకుంటావు. ఇట్స్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్, అంటే భయపరచు ఆత్మ కాదు, కానీ శక్తిని, ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ. అంటే నిన్ను పరిపూర్ణమైనటువంటి ధైర్యముతో మరి దేవుడు నింపి ఎట్టి భయంకరమైన పరిస్థితులైనా సరే ఎదిరించడానికి, దాన్ని అధిగమించడానికి శక్తిని దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. దురాత్మలు నీ సన్నిధిలోంచి పారిపోతాయి. ఎటువంటి బలహీనతలైనా సరే మరి నీ ఎదుటి నుంచి పారిపోతాయి. అటువంటి శక్తి దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు పిల్లల. ఆరాధనలో అంత గొప్ప శక్తి ఉన్నది. నా అనుభవంతో మీకు చెప్తున్నాను. ఆత్మలో ఆరాధించినప్పుడు దేవుడు నీకు శక్తినిచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మశక్తితో, దేవుని యొక్క వ్రేలితో నువ్వు చూపించినప్పుడు దురాత్మలు నీ సన్నిధిలోంచి పారిపోతాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ రెబిక్ ఆల్ పవర్స్ ఆఫ్ డార్క్నెస్. యేసు నామంలో పారిపోతే పిల్లల. విడుదల, విడుదల, విడుదల. ఆరాధనలో విడుదల. అటువంటి ఉత్తమమైనటువంటి, ఉన్నతమైనటువంటి ఆ స్టేజ్లోనికి నువ్వు వెళ్ళిపోవాలి. ఆ సియోనులో ఆరాధనలోనికి, ఆ పర్వత శిఖరానికి నువ్వు అధిరోహించాలి పిల్లరా. ఆ పర్వత శిఖరం మీద, సియోనులో, ఆ ఆరాధనా స్థలములో నువ్వు ఉంటూ ఎల్లప్పుడూ కూడా ఆరాధిస్తున్నప్పుడు ఆత్మ యొక్క ఆత్మలో నువ్వు బలపడుతూ ఉంటావు. ఆత్మ సంబంధమైనటువంటి కసరత్తులో నువ్వు ఇంకా నువ్వు బలపరుచుకుంటూ ఉంటావు పిల్లరా. ఇది మొదటిది. రెండవది ఏంటంటే విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు. సో విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు కూడా మనము చేసినప్పుడు మనము ఆత్మరీతిగా మనం బలపడుతూ ఉంటాం. మనము తీసుకున్నటువంటి ఆహారము, మనము ఆ వాక్యాన్ని వినడం ద్వారా మనకు వచ్చినటువంటి విశ్వాసము, ఆ విశ్వాస సంబంధమైనటువంటి క్రియల ద్వారా బలపడుతూ ఉంటుంది. ఎటువంటి క్రియలు అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కాదు. ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల ద్వారా ఎవడును కూడా నీతిమంతుడుగా ఎంచబడడు, తీర్చబడడు. కేవలము విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారని చెప్పి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో మనకి, 8వ వచనంలో మనకి ఇక్కడ మరి పౌలు రాస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము చూడండి 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, కానీ దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు. కాబట్టి ఎవడు కూడా అతిశయించవలసినటువంటి పని లేదు. విశ్వాసము ద్వారా కృపచేతనే నువ్వు రక్షించబడి ఉన్నావు. ఎందుకు రక్షించబడ్డావంటే, ఎందుకు రక్షించబడి ఉన్నారు? అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకోనవలెనని. వేటి యందంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ క్రియల యందు నడుచుకోవాలనని దేవుడు మనలను రక్షించుకున్నాడండి. విశ్వాస సంబంధమైన క్రియలు చేయడానికే నువ్వు రక్షించబడ్డావు. ఆ క్రియలు చేయకపోతే నీ విశ్వాసము మృతమైపోతూ ఉంటుంది పిల్లరా. ఇక్కడ మనము వేరొక వాక్యాన్ని చూస్తే యాకోబు పత్రికలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, 2వ అధ్యాయంలో మనం అంతా చూసినట్లయితే చూడండి 14వ వచనంలో,
నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? క్రియలు లేని విశ్వాసము మృతము అని ఇక్కడ మరి యాకోబు రాస్తున్నాడు. అంటే అక్కడైతే మరి పౌలు గారు రాస్తున్నారు కదా, కేవలము విశ్వాసము ద్వారానే మీరు రక్షించబడ్డారు, కృపచేతనే అని అక్కడ అంటూ ఉంటే, ఇక్కడ క్రియలు లేని విశ్వాసము మృతమని యాకోబు రాస్తున్నాడు. అంటే ఏమైనా వ్యత్యాసం ఉన్నదా? ఒకదానికొకటి ఏమన్నా కాంట్రడిక్షన్ ఉందా అంటే లేదు ప్రియులారా. అక్కడ పౌలు చెప్పేది, ఇక్కడ యాకోబు గారు చెప్పేది కూడా ఒకటే. అయితే మనం రిఫార్మేషన్ టైంలో మార్టిన్ లూథర్ గారు రిఫార్మేషన్ చర్చ్లో తీసుకుని వచ్చినప్పుడు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే పునాది మీద రిఫార్మేషన్ కట్టబడింది. అయితే అప్పుడు ఈ బైబిల్ అంతా కూడా కెననైజేషన్ చేస్తున్నప్పుడు యాకోబు పత్రిక వాళ్ళకి కొంచెం అభ్యంతరకరంగా కనిపించిందండి. ఎందుకంటే ఇది క్రియల గురించి కొంచెము చెప్తూ ఉన్నట్టుగా కనిపించింది. కాబట్టి దీనివలన ఏమన్నా ఆ పునాదికి ఏమన్నా ఆటంకం కలిగే విధంగా ఇది ఉన్నదా అని వాళ్ళు ఆలోచన చేసినప్పుడు దీన్ని తొలగించాలని ప్రయత్నం చేశారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తొలగించనీయలేదు, ఉండనిచ్చాడు. ఎందుకంటే దేర్ ఇస్ నో కాంట్రడిక్షన్ ప్రియులారా. ఇక్కడ వ్యత్యాసం అనేది లేదు, భేదభావం అనేది లేదు. ఏంటంటే ఇక్కడ యాకోబు గారు కూడా ఎటువంటి క్రియల గురించి మాట్లాడుతున్నాడంటే, మీరు చూసినట్లయితే విశ్వాస సంబంధమైన క్రియలు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల గురించి కాదు. మీరు కేవలము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, అది వాస్తవం. అయితే క్రియలు చేయాలని ఇక్కడ మాట్లాడుతూ ఎటువంటి క్రియలన్నీ చూడండి. ఇక్కడ విశ్వాసము, క్రియలు లేనటువంటి విశ్వాసము మృతమని చెప్తూ యాకోబు పత్రిక 2వ అధ్యాయంలోనే చూడండి 22వ వచనం నుంచి 21వ వచనం నుంచి చదువుతున్నా. చూడ సార్, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? అయితే విను అని చెప్తూ ఇక్కడ రాస్తూ, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి చేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమును నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ఇక్కడ యాకోబు గారు క్రియలు లేనటువంటి విశ్వాసము మృతమని చెబుతూ 2 ఉదాహరణలు మనకి ఇక్కడ ఉటంకించి చెబుతూ ఉన్నారండి. ఏంటంటే, ఒకటి అబ్రహామును గురించి. అబ్రహాము కూడా విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము తన క్రియను బట్టి, ఏ క్రియను బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కాదు, ఇక్కడ విశ్వాసమునకు విధేయత చూపించడము అనేటువంటి క్రియ ద్వారా నీతిమంతుడిగా ఎంచబడ్డాడండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము తన యొక్క వృద్ధాప్యములో ఒక కుమారుని పొందుకుంటాడు. 90 ఏళ్ళు దాటినటువంటి సమయంలో, ఆ వయసులో మరి తన భార్య అయినటువంటి సారా కూడా వయసు ఉడిగిపోయినటువంటి సమయంలో కూడా మరి ఒక కుమారుని వాళ్ళు పొందుకుంటారు. పొందుకున్నటువంటి కుమారుడు విశ్వాసము ద్వారా పొందినటువంటి ఆ బిడ్డని బలి అర్పించమని దేవుడు అడుగుతాడు. ఆ బలి అర్పించమని అడిగినప్పుడు మరి అబ్రహాము వెనుదీయకుండా వెంటనే తన యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకుని బలి అర్పించడానికి తీసుకుని వెళ్ళిపోతారండి. ఆ కొండ మీదకి తీసుకెళ్ళిపోయి, మోరియా కొండ మీద తీసుకెళ్ళి అక్కడ బలి అర్పించడానికి కట్టెలు పేర్చేసి అక్కడ తన కుమారుని ఆ కట్టెల మీద పడుకోబెట్టి కత్తె ఎత్తి మరి బలి అర్పించే స్టేజ్ వరకు ఆయన వెళ్ళిపోతాడు. ఆ టైంలో దేవుడు ఆపి తన దూత ద్వారా ఆపు చేసి, అప్పుడు నువ్వు నిజముగా విశ్వాసుడు, దేవునికి భయపడేవాడు అని చెప్పి నేను గ్రహిస్తున్నా అని చెప్పి అక్కడ చెప్పి ఆ కుమారునికి ప్రతిగా ఒక గొర్రె పిల్లను చూపిస్తాడు. అయితే ఇక్కడ అబ్రహాము దేవుని యొక్క మాటకి విధేయత చూపించడము అనేటువంటి ఒక క్రియ ద్వారా తన విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు.
ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కాదు ఇక్కడ, ఏదో ఆచారాలు కాదు, ఏమండి, మీ స్వనీతి కాదు, తన స్వనీతి క్రియలను ఆధారం చేసుకుని కాదు ఇక్కడ అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడింది. విశ్వాసానికి విధేయత చూపించడము అనేటువంటి ఒక క్రియ చేశాడు. అక్కడ ఒక అడుగు ముందుకు వేశాడు. తన కుమారుణ్ణి బలి అర్పించమని అడిగినప్పుడు వెంటనే తీసుకుని వెళ్ళిపోయాడు. ఏంటి ప్రభా, నువ్వు వృద్ధాప్యంలో నాకు కుమారుని అగ్రించావు కదా, బలి అర్పించమంటున్నావు ఏంటి అని అడగలేదు. అక్కడ వెంటనే తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళి బలి అర్పించడానికి కట్టెలు పేర్చి అక్కడ పడుకోబెట్టి కత్తి ఎత్తినప్పుడు ఆ స్టేజ్ వరకు వెళ్ళిపోయాడు. కాబట్టి అక్కడ అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఆ క్రియని ఇక్కడ యాకోబు గారు చూపిస్తున్నారు. అలాగే రాహాబు అనేటువంటి వేశ్య కూడా మరి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు మరి ఐగుప్తులో నుంచి విడుదల చేసి నడిపిస్తున్నప్పుడు, వాగ్దాన దేశంలోనికి నడిపిస్తున్నప్పుడు అక్కడికి వస్తున్నారు. అరణ్యంలో ఉన్నారు ప్రియరా. ఆ యెరికో పట్టణం కూడా కనాను దేశంలో ఉండే ఒక భాగము. ఆ పట్టణంలోనికి వాళ్ళు ప్రవేశించే ముందు యెహోషువ నాయకత్వంలో అప్పుడు ఉన్నారు ప్రజలందరూ కూడా. అయితే 2 వేగుల వారిని అక్కడ పంపిస్తాడు యెహోషువ. ఆ పట్టణం ఎలాగుందో, అక్కడ మనుషులు ఎలా ఉన్నారో చూసి రమ్మని చెప్పి పంపిస్తారు. ఆ వేగుల వారిద్దరు కూడా ఆ యెరికో పట్టణం చుట్టూ గోడలు ఉంటాయి, ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారం మీద కట్టబడినటువంటి ఒక ఇంటిలో రాహాబు అనేటువంటి వేశ్య ఇంటిలోనికి వాళ్ళు ప్రవేశిస్తారు. ఆ వేగు చూడడానికి వెళ్తారు. వాళ్ళు ఎలా ఉంది పరిస్థితి, దాన్ని మరుసటి రోజు వాళ్ళు వెళ్ళి దాన్ని స్వాధీనపరుచుకోవాలి, యుద్ధం చేయాలి. కాబట్టి అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూసి రావడానికి 2 వేగుల వాళ్ళు వెళ్తారు. వెళ్ళి రాహాబు అనేటువంటి వేశ్య ఇంట్లో ప్రవేశిస్తారు. రాహాబు అనేటువంటి వేశ్య ఆ ఇద్దరు కూడా ఇశ్రాయేలు జనాంగము నుంచి వచ్చారని చెప్పి గ్రహించి, నాకు తెలుసు మీరు యెహోవా దేవుని యొక్క మనుషులని చెప్పేసి అని మాట్లాడుతుంది రాహాబు. మీ దేవుడు బలమైన దేవుడు అని నాకు తెలుసు. ఈ రీతిగా మరి ఇతర దేశాలని, ఇతర రాజులను కూడా ఏ రీతిగా హతము చేశాడో మేము విన్నాం. కాబట్టి మాకు భయం వేసింది. కాబట్టి మీరు ఈ దేశాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడని చెప్పి నాకు తెలుసు ఉంది. కాబట్టి ఈ దేశాన్ని మీ దేవుడు అయినటువంటి యెహోవా మీకు అనుగ్రహించినప్పుడు నన్నును నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని ఇక్కడ రాహాబు మాట్లాడుతూ ఆ ఇద్దరిని కూడా దాచిపెట్టి, మరి యెరికో రాజుకి విషయం తెలిసినప్పుడు ఆ మనుషులు వచ్చి, ఎవరో వచ్చారు కదా, బేగుల వారు వచ్చారు, ఎక్కడున్నారంటే మాకు తెలియదు, వచ్చారు వెళ్ళిపోయారని చెప్పి అక్కడ అబద్ధం చెప్తుంది, దాచిపెట్టేస్తుంది. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వెళ్ళి విడిచిపెడుతుంది. ఏమండి, ఆ రీతిగా దేవుని యందు భయభక్తులు ఉన్నాయి. అక్కడ వేశ్య అయినప్పుడు కూడా రాహాబు ఆ 2 మనుషుల్ని దాచిపెట్టి మరి పంపించడం ద్వారా, ఆ క్రియ ద్వారా రాహాబు కూడా నీతిమంతురాలుగా ఎంచబడింది. మరి మరుసటి రోజున తర్వాత దినాల్లో మరి దేవుడైనటువంటి యెహోవా ఆ యెరికో పట్టణాన్ని మరి ఇశ్రాయేలీయులకి అప్పగించినప్పుడు ఆ యెరికో గోడలు కూలిపోతాయి. తర్వాత ఆ ప్రజలందరూ కూడా వెళ్ళి మరి ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా యెరికో పట్టణాన్ని కూడా నాశనం చేసి, ప్రజలందరినీ కూడా నాశనం చేసి, గుడ్లేంటి ఏంటి మొత్తం కాల్చేసినప్పుడు ముందుగా ఆ రాహాబు అనేటువంటి ఆ వేశ్య యొక్క కుటుంబాన్ని, అతని తల్లిదండ్రుల్ని, బిడ్డల్ని, తన వారందరినీ కూడా బయటికి రప్పించి తర్వాత ఆ పట్టణాన్ని అంతా కూడా నాశనం చేసేస్తారు. దేవుడైనటువంటి యెహోవా నాశనం చేస్తాడు ప్రియరా. అంటే ఇక్కడ రాహాబుని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. రాహాబు మరి ఆ దేవుని యందలి భయభక్తుల ద్వారా మరి దేవుని యొక్క జనులైనటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగం యొక్క 2 వ్యక్తులను కూడా దాచిపెట్టి వాళ్ళని విడిచిపెట్టడం అనేటువంటి ఒక క్రియ ద్వారా తాను నీతిమంతురాలుగా ఎంచబడింది. తరువాత ఆమె కూడా ఇశ్రాయేలీయురాలుగా తర్వాత మార్చబడింది, రక్షణ పొందుకుంది. ఇంకా వేశ్యగా ఉండలేదు తర్వాత. ఏమండి, అంటే వేశ్య అయినప్పటికీ కూడా మారు మనసు, దేవుని యందలి భయభక్తులు ఉన్నాయి కాబట్టి యెహోవా దేవుడు జీవగల దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు అని ఆమె నమ్మింది. ఆ నమ్మకం విశ్వాసముతో పాటుగా ఒక క్రియ చేసింది. ఆ ప్రజల్ని దాచిపెట్టి ఆ ప్రజల కొరకు, రక్షణ కొరకు ఒక క్రియ చేసింది. కాబట్టి ఆమె కుటుంబం కూడా రక్షించబడింది. ఆ కుటుంబస్తులందరూ కూడా వెలుపలికి తీసుకుని రాబడి ఆ పట్టణం అంతా కూడా నాశనం అయిపోయింది. ఆ 2 ఉదాహరణలు కూడా ఇక్కడ యాకోబు మనకి రాస్తున్నాడు ప్రియులరా. కాబట్టి విశ్వాసము ఉంది, కానీ మీకు ఆ విశ్వాస సంబంధమైనటువంటి క్రియ నువ్వు చేసినప్పుడు ఆ క్రియ ద్వారా నీ విశ్వాసము బలపడి ఆత్మలో నువ్వు బలపడుతూ ఉంటావు. మరి దేవుడు నీకు ఏదైనా కార్యము చేయమని చెప్పినప్పుడు దానికి ఒక అడుగు ముందుకు వేసినట్లయితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. హల్లెలూయా, ప్రైజ్ బీ టు గాడ్ ఇన్ హెవెన్. అనేక ఉదాహరణలు మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంటాయి. విశ్వాస సంబంధమైనటువంటి ఒక అడుగు నువ్వు వేస్తే దేవుని క్రియ, అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని క్రియలు ఎలా ఉంటాయో నువ్వు చూడబోతావు, ప్రియరా, చూస్తావు.
మరి అది అని ఆ విశ్వాస సంబంధమైన అడుగే ఒక ఆత్మ సంబంధమైనటువంటి కసరత్తు, ఎక్సర్సైజ్. నీ విశ్వాసానికి కసరత్తు, ఎక్సర్సైజ్ అది. నీ విశ్వాసం ఇంకా నువ్వు బలపడి దేవుని మహిమని నువ్వు నీ జీవితంలో చూస్తూ పోతూ ఉంటావు. మరి దేవుని కొరకు ఒక సాక్షిగా నువ్వు బలపడుతూ ముందుకు వెళుతూ ఉంటావు. మరి ఆ సాక్ష్యాలు నీకు ఉన్నాయా? అనేక సంబంధమైనటువంటి విషయాల్లో దేవుడు నిన్ను ఒక కార్యం చేయమన్నప్పుడు, ఒక అడుగు ముందుకు వేయనప్పుడు నువ్వు వేస్తే గనక నువ్వు కార్యం చూస్తావు, దేవుని మహిమను చూస్తావు. ప్రియులారా, వేయకుండా అలాగే మరి చాలా మనము ఎగ్జాంపుల్స్ మనం ఇందులో చూసుకోవచ్చు. పేతురు కూడా నావలో, శిష్యులందరూ నావలో మరి ప్రయాణం, అక్కడ యేసుక్రీస్తు వారు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నారు. అయితే పేతురు కూడా అన్నాడు కదా, నన్ను కూడా నీళ్ళ మీద నడవడానికి నాకు అధికారం ఇయ్యని అక్కడ అడుగుతున్నప్పుడు. అయితే నీళ్ళ మీద నడవడానికి పేతురు నావల నుంచి ఒక అడుగు బయటికి వేసి యేసు వైపు చూస్తూ వెళ్తున్నప్పుడు నీళ్ళ మీద నడుస్తున్నాడు. హల్లెలూయా. ఇదొక ఉదాహరణ మనకి. అలాగే నీ నావ అనేటువంటి నీ ఏర్పాట్లో నువ్వు ఉన్నంతసేపు కూడా దేవుని మహిమ నువ్వు చూడలేవు. దేవుడు పిలిచినప్పుడు ఒక అడుగు, విశ్వాసపు అడుగు నువ్వు వేసి విశ్వాసపు క్రియ నువ్వు చేసినట్లయితే ఆ విశ్వాసపు అడుగే నీ కొరకై నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేస్తుంది. ప్రియులారా, దేవుని క్రియ నువ్వు చూస్తావు, దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు. అప్పుడు నీ విశ్వాసం బలపడుతుంది. ఈ విశ్వాస సంబంధమైన క్రియలు అనేవి నీ జీవితంలో ఇవి స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, ఆత్మ సంబంధమైనటువంటి కసరత్తు. మొదటిదేంటి? ఆరాధన. తర్వాత విశ్వాస సంబంధమైన క్రియలు. ఇంకా మరి ఆత్మ సంబంధమైన వరాలు కూడా ఉన్నాయి. ఇంకా విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు ఏ రీతిగా మనల్ని బలపరుస్తూ ఉంటాయో కొన్ని ఉదాహరణలతో మనం ఇంకా ముందు తర్వాత బైబిల్ స్టడీలో మనం చూద్దాం. ఆరాధనలో మరి ఆత్మలో ఇంకా నువ్వు